ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ గణేశాయ నమ. శ్రీమాతాయ నమ. నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనం లలిత సహస్రనామ స్తోత్ర నామాల ప్రతిపదార్థాలు తెలుసుకుంటున్నాం కదా. శ్రీమాతాయ నమ. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని మొదటిసారి చూసి ఉంటే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి. దయచేసి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం మాత్రం చేయండి. శ్రీమాతాయ నమ. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. 942 నామము యోమకేశి. యోమ ఆకాశంను, కేశి కేశములుగా ఉన్నది. ఒక సందర్భంలో అమ్మవారి కేశాలు ఆకాశం వైపుకు ఎగిసినట్లుగా ఉంటాయి. మహాప్రళయ కాలంలో మహాకాళి అవతారంగా ఉన్నప్పుడు ఆ కేశాలు అలాగే ఆకాశం వైపు ఎగిసి ఉంటాయి. ఈ కాళి అవతారము చీకటికి సంబంధించినది. మళ్ళీ పునః సృష్టి జరగాలంటే చీకటిలోంచి కిరణాలు రావాలి. వెలుగులోంచి వచ్చే కిరణాలు మనకు తెలుసు, అవి తెల్లగా ఉంటాయి, మెరుస్తూ ఉంటాయి. కానీ చీకటి నుంచి వచ్చే కిరణాలు మనకు కనబడే కిరణాల్లాగా ఉండవు, చీకటిలోంచి వస్తాయి కాబట్టి అవి చీకటి రంగు, అట్లే నల్లగానే ఉంటాయి. అయితే మనం చూడలేనంత మాత్రాన ఇలాంటి కిరణాలు ఉండవనుకోకూడదు. ఇలా చీకటిలోంచి వచ్చే కిరణాలే కాళీ అమ్మవారి కేశాలుగా ఊహించుకోవాలి. అప్పుడు యోమకేశి అన్న అమ్మవారి యొక్క నామం అవగాహన అవుతుంది. యోమకేశుని శక్తి అవడం వలన అమ్మవారి యోమకేశి. 1 ప్రళయ స్థితిలో ఆకాశం మీదికి ఎగిసిన కేశములు కలది. 2 ఆకాశమును కేశములుగా గలది. 3 చీకటిలోంచి వచ్చే కిరణముల వంటి నల్లని కేశములు గలది. 4 యోమకేశుని శక్తి అని ఈ నామానికి అర్థాలు. శ్రీమాత్రే నమః. 943 నామము విమానాస్త. 4 అక్షరముల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు విమానాస్తాయ నమః అని చెప్పాలి. విమానం నందు స్థా ఉండున్నది. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. సాధారణంగా ఎత్తులో చరించే దాన్ని విమానంగా చెప్పుకుంటాము. ఈ నామంలో స్థా అని ఉంది కాబట్టి ఎత్తులో ఉండేది అని చెప్పుకోవాలి. సుమేరు మధ్య శృంగస్థ అన్న నామంలో చెప్పబడినట్లు మేరు పర్వత ఉత్తర శిఖరం వద్ద, పాలపుంత మిల్కీ వే ఉత్తర కోణం వద్ద, శ్రీచక్రంలో బిందువు వద్ద మనలోని సహస్రార కమలంలోనూ ఉండున్నది అని ఈ నామానికి అర్థాలు వస్తాయి. వి అంటే విశేషమైన మానంలో స్థా గలది. ఈ నామాన్ని విడదీసి చెప్పుకుంటే విశేషమైన మానంలో గలది అనే అర్థం వస్తుంది. అంటే మనలోని సృష్టిలోని వివిధ నమూనాలకు కొలతలు గలది అని అర్థం. దోసెడు ఇసుక రేణువులు తెస్తే దాంట్లోని ఇసుక రేణువుల సంఖ్య పరిమితమా అపరిమితమా అంటే లెక్కించగలిగే వాడికి పరిమితమే, లేకపోతే అపరిమితం అని అనిపిస్తుంది. మనం లెక్కించలేకపోవచ్చు కానీ పరిమితమే. అలాగే సూర్యలోకంలోని లెక్కలు కూడా పరిమితమైనవే. పరమాణు లోకానికి సూర్యలోకానికి నమూనా మోడల్ ఒకటే కానీ పన్న స్కేల్ తేడాగా ఉంటుంది. వాస్తవానికి రెంటికి మధ్య ఇటువంటి సమన్వయము సామ్యము ఉన్నదని భావించినప్పుడే శాస్త్రజ్ఞులు పరమాణు నమూనాను కనిపెట్టగలిగారు. ఇటువంటి నమూనాల విశిష్టమైన కొలతలే విమానములు. గ్రహాలు, దేవతలు మొదలైన వారిని విమానాస్తులు లేదా వైమానికులు అంటారు. రాశిచక్రాన్ని పూర్తిగా ఒకసారి చుట్టి రావడానికి చంద్రునికి 1 నెల పడితే సూర్యునికి 1 సంవత్సరం, బృహస్పతికి 12 సంవత్సరాలు, శనికి 30 సంవత్సరములు పడతాయి. అన్ని గ్రహాల ఈ భ్రమణాల కాలాల కాసాగు LCM 60. ఈ 60 సంఖ్యే ప్రభవ విభావాది తెలుగు సంవత్సరాల సంఖ్యను కూడా సూచిస్తుంది. చంద్రుడు ఒక రాశిలో 2.5 రోజులుంటే శని ఒక రాశిలో 2.5 సంవత్సరాలు ఉంటాడు. ఇలా ఏకసూత్రత్ర మీద ఆధారపడ్డ విషయాలే అయినా రెంటికి పన్నా స్కేల్లోనే తేడా ఉంటుంది, తప్పితే నమూనాలు ఒకటే. పరమాణువుకు సంబంధించిన కొలతలకు, భూమికి సూర్యునికి సంబంధించిన కాలాలకు, మన శ్వాస కాలానికి, యుగ మన్వంతర కల్ప కాలాలకు కూడా మధ్య ఇదే విధంగా ఏకసూత్రతగా ఉంటుంది. స్థలభావం చేత అన్నీ వ్రాయడం లేదు. వివరణకర్త పరమాణువు దగ్గర నుండి బ్రహ్మాండం దాకా, పాతాళ లోకం నుంచి సత్యలోకం దాకా ఉండే ఇటువంటి వ్యూహాలన్నీ తిన్నగా నడవటానికి కారణంగా వెనక ఉన్న శక్తి రూపంలో ఉండే అమ్మవారినే విమానస్థ అంటారు. శ్రీమాత అనే నామంలోనే తనను ఆశ్రయించుకున్న మానములు కొలతలు గలది అని ఈ అర్థం దాదాపుగా ఉంది. చోటులో టేపును పట్టితే చోటు పొడవు రాదు, టేపు పొడు వస్తుంది. అలాగే అమ్మవారికి కొలతలు వేసినా అంతే. మనలో కూడా విశిష్టమైన కొలతలు ఉంటాయి కాబట్టి మన శరీరాన్ని కూడా విమానం అని కూడా అంటారు.
నిర్వేషంగా మానములతో నిండిన ఈ శరీరాన్ని తయారు చేస్తే అన్నీ నీర్ ప్లస్ మానము నిర్మాణము అంటారు. అలాగే ఎటువంటిదైనా ఇలా చేయబడితే దాని నిర్మాణమే అంటారు. ఒకటి విశేషమైన మానములు గలది, 2 అన్ని కక్షల ప్లాన్స్లోనూ అన్ని పరమాణుల స్కేల్లోనూ జరిగే నమూనా వ్యూహాలకు వెనక ఉన్న శక్తి, 3 విశిష్టమైన కొలతలు గల శరీరంగా ఉండున్నదని ఈ నామానికి అర్థము. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. థ్యాంక్ యూ. శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ.